మాటలు మన పిల్లలు చాలా గట్టిగా, చాలా శ్రేష్టమైనదిగా చెప్పారు. 7 మాటల్లో ముఖ్యమైనటువంటి అన్నీ ముఖ్యమే, కానీ 3 మాటలు ఈరోజు మన ధ్యానం కొరకు 2.5 గంటలు మాత్రమే వాక్యం చెప్తాను. పిల్లలందరూ మీ అందరికి ఎంతమందికి కష్టం? ఎంతమందికి ఇష్టం? నిజంగా వెనక కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి ఇష్టం? కరెక్ట్ టైం పెట్టుకోమ్మా. మీ టైం ఉందా? 2.5 గంటలు. ఏమంటావు తల్లి? ఓకే. అపోస్తలుల కార్యముల గ్రంథం, అందరూ బైబిల్ తీయండి. 8వ అధ్యాయం 33వ వచనం. మైకులో గట్టిగా చదవగలరు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 33వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఆది నుండి ఏది జరిగిందో, ఆది నుండి ఏది జరిగిందో, ఆది నుండి జరిగినటువంటి విషయాలు ఏమిటనేది అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో సంఘ నిర్మాణము, ఫండమెంటల్ డాక్ట్రిన్స్ అంటే పునాది సిద్ధాంతాలు దానిలో అధికంగా రాయబడ్డాయి. ఇక 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ సువార్త వ్యాప్తిని జ్ఞాపకం చేస్తూ, ఈ సువార్త వ్యాప్తిలో పాల్గొందినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుదే ప్రధాన పాత్ర. ఏమిటండి అంటే, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. దేనిని బట్టి? దీనత్వమును బట్టి. సమాజంలో కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని నానుళ్ళు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, మెత్తగా ఉండ వాళ్ళని చూస్తేనట కొట్టబుద్ధి అవుద్దో కొట్టబుద్ధి అవుద్దో ఇది అంటారు. మీ ఊళ్ళో ఏమంటారమ్మా? కొట్టబుద్ధి అవుద్దో. మీ ఊళ్ళో ఏమంటారు? మా ఊరు అసలే లేదంటావా? అదే, మెత్తగా ఉన్న వాళ్ళని చూస్తే ఒత్తబుద్ధి అవుద్ది, లేకపోతే కొట్టబుద్ధి అవుద్ది. యాయ్ అంటే తిరిగి యాయ్ అంటే అవతల వాళ్ళు కొంచెం అంకొచ్చు. అవతల వాళ్ళు గద్దించినప్పుడు ఈతల వాళ్ళు తలదించుకుంటే వాళ్ళని పనికిరాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, ఎందుకు ఉపయోగపడరు, ఏమీ చేయలేరు అనేటువంటి తత్వం ఆనాడు ఈనాడు సమాజంలో ఉన్నటువంటి నానుడి. దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు. ఏమిటి దీని అర్థం ఏంటండి అంటే, అనేక అబండాలు ప్రభువు మీద మోపబడ్డాయి. ఒక ఆయన వచ్చి అంటాడు, నువ్వు యూదులకు రాజువేనా అంటాడు. నువ్వు అన్నట్టే అంటాడు ప్రభువు. తర్వాత ఇంకొకళ్ళు అంటారు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజున కడతా అన్నాడండి అంటారు. ఇంకొకడు వచ్చి అంటారు, ఇంకొక వ్యక్తి, ఇతడు మన యూదులకు శత్రువు, రాజును ఎదిరిస్తున్నాడు, రాజాజ్ఞను ఎదిరిస్తున్నాడు, మన రోమన్ ప్రభుత్వ చట్ట ప్రకారం ఇలాంటి వారు శిక్షకు లేక మరణదండనకు పాత్రులు కదా అని అంటారు. ఈ మాటలు ఆ మాటలు అన్నీ కలిసి 3 న్యాయస్థానాల్లో యేసు ప్రభువుని ప్రవేశపెడతారు. మొదట అన్న అనబడే వ్యక్తి ఆ రోజుల్లో న్యాయాధిపతిగా లేక గవర్నర్గా ఉన్నాడు. ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన తీర్పు అయిన తర్వాత కయప్ప దగ్గర పంపిస్తాడు, సిఫార్సు చేస్తాడు. ఈ కయప్ప దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కయప్ప కూడా ఏమి చేయలేని పరిస్థితి, సరైనటువంటి కాజు దొరకట్లేదు, కారణం దొరకటం లేదు, ఇక లాభం లేదు, ఇక సుప్రీంకోర్టు లెవెల్లో అన్నట్టుగానే 3వదిగా ఫిలాత్ దగ్గర పంపిస్తారు. ఈ ఫిలాతు అడు చూసి ఇడు చూసి ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మీకు తెలిసినట్టుగా ఇంకొక విషయం ఏంటంటే, ఫిలాతు చాలా టెన్షన్తో ఉంటాడు. ఇటు చూస్తే ఈయన దగ్గర ఏమో ఏ రకమైన నింద కనపట్టలేదు, నేరం కనపట్టలేదు. వీళ్ళు చూస్తేనేమో నరహంతకుడు కావాలంటాడు, నిర్దోషైన వారిని సిలువకి పెట్టమంటారు. ఆ రోజుల్లో కొన్ని సిలువలు ఉన్నాయి, లేక మరణదండనలు కొన్ని ఉన్నాయి. ద్వితీయోపదేశ కాలంలో రాయబడింది, మ్రాను మీద వేలాడిన ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడు. ఇంటూ ఆకారం సిలువ ఉంది, నిలువుగా వేసే సిలువలు ఉన్నాయి,
తర్వాత తల కిందకు పెట్టి పై కాళ్ళు పెట్టేసే సిలువలు ఉన్నాయి, అడ్డంగా వేసే సిలువలు ఉన్నాయి. రకరకాల శిక్షలు, మరణ దండనలు రోమన్ గవర్నమెంట్లో వారు ప్రతిపాదించారు. ఇక శిక్షలు ఉన్నాయి, ఉరి శిక్షలు ఉన్నాయి. సిలువ వేయటం అనేది అన్నిటికంటే ఘోరమైంది. ఒకటి తక్కువ 40 దెబ్బలు వాటి ముందు ముళ్ళు లాంటివి పెట్టి కొట్టారు కదా పాపం. అలాగ కొట్టి ఉన్నప్పుడు ఆ దెబ్బలతోనే సగం ప్రాణం పోయేటట్టుగా 3 మేకులు కొట్టడం, 5 గాయాలు చేయటం, ఇవన్నీ కూడా రోమన్ గవర్నమెంట్లో వారి పద్ధతుల్లో ఈ శిక్షా విధానంలో ఇదొకటి. ఈ రీతిగా ఆఖరికి 3వ వ్యక్తి అయినటువంటి పిలాతు ఏమీ చేయలేని పరిస్థితుల్లో చరిత్రలో చేతులు కడుక్కున్నవాడు ఒక్కడే. ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని ఒక మాట అంటే, యూదులందరూ కూడా బాగా గమనించండి. ఒక తప్పిదమును, తొందరపాటు మాట మాట్లాడారు. ఆలోచించకుండా ఈ నీతిమంతుని రక్తము, మైకులో చెప్పండి గట్టిగా, మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక, గట్టిగా చెప్పాలి గాక. అది బాగుతుంది. ఆ రోజు చెప్పిన మాట అది ఆటకాయితనంగానే ఉండొచ్చు, లేక తొందరపాటుగానే ఉండొచ్చు, ఆలోచన లేకుండానే ఉండవచ్చు. ఈ తొందరపాటు మాటను బట్టి కొన్ని వందల సంవత్సరాలు, అంటే 19వ శతాబ్దం వచ్చిన తర్వాత బహుశా 47-46 సంవత్సరాల వరకు వారి ఇళ్లల్లో వారి నివాసం ఉండలేదు. వారి ఇళ్ళు కోల్పోయారు, వాళ్ళ తోటలు కోల్పోయారు, వాళ్ళ ఆస్తి అంతస్తులు అన్నీ కోల్పోయారు. ఆ రోజున యెరూషలేము సమీపించినప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, ఏంటంటే అంజూరపు చెట్టు తిరిగి చిగుర్చినప్పుడు వసంతకాలము సమీపించిందని తెలుసుకోండి అన్నారు. అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలు జాతి, ఎండిపోవటం అనేది జాతి వినాశనం, మరలా తిరిగి చిగుర్చటం అనేది జాతి వికాసం. ప్రభువు యొక్క శిలువ మరణం జాతికి వినాశనము నుండి వికాసంలోకి రప్పించింది. ఈ పవిత్రమైన సందర్భాన్ని ఈ రోజున ప్రపంచం యావత్తు కూడా ఒక పేరు పెట్టారు. ఇందాక మన పిల్లలు చెప్పారు కదా, ఇదేం ఫ్రైడే? ఏ శుక్రవారం? శుభ శుక్రవారం. ఇంకే శుక్రవారం? మంచి శుక్రవారం. గట్టిగా, మంచి శుక్రవారం. శుభ శుక్రవారం. అందరూ చెప్పండి అమ్మా. శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. శుభ శుక్రవారం. ఇంకేంటి? గుడ్ ఫ్రైడే. అన్నీ ఒకటి, ఇటు పెట్టి కొట్టినా అటు పెట్టి కొట్టినా తగిలేదు అక్కడే. ఆమెన్. ఆ అమ్మాయికి శ్రావణ శుక్రవారం కావాలంట, అది నీకు దొరకదమ్మా, కరుణమ్మా, నీకు దొరకదు. ఆమెన్. ఏ శుక్రవారం ఇది? నిన్న ఒక ఆయన అంటూ, రేపు సారు మంచి రోజు కదా అన్నాడు నాతో. వాళ్ళు హిందువులు లోకస్తులైనా అంటే ఏంటండి అన్న, అదేనండి, అదేదో చేస్తారు కదండి. ఏదంటావు బిడ్డ? దేనికి వచ్చిన తెప్పులు? గుడ్ ఫ్రైడేకి వచ్చిన తెప్పులు. ఈ రోజున కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ఇన్ని రోజులు ముక్క నవలనోళ్ళు, చుక్క ముట్టనోళ్ళు ఈ రోజు నుంచి మా జీవితంలో వెలుగు వచ్చింది అనుకుంటుని, ముళ్ళైనా, రాళ్ళైనా, రప్పలైనా, ఎండైనా, వానైనా, కాలినా, మాడినా, ఏది లేకపోయినా, స్త్రీలేంటి పురుషులేమి ఈ రోజు కోసమే తిరిగారు రోడ్డు మీద. దాన్ని ఏమంటారు? ఎంట గట్టిగా, మా కొడి మోసం తినబాక, మొక్కొద్దు, గట్టిగా చొక్కొద్దు, చక్కర్లొద్దు, సాయంకాలం వెళ్ళిపో, ప్రార్థన చేసుకో, ఇంటికి వచ్చేసే, మెదలకుండా ఉండు అని కొన్ని రోజులు, సుమారుగా 40 రోజులుగా ఈ రోజు కొరకు ఎదురు చూశారు ప్రపంచంలో అనేక మంది. అది వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఇంట్రెస్ట్. దాన్ని బట్టి ముఖ్యంగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రపంచానికి శుభగడియలు ప్రారంభమైనాయి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి మీకు శుభగడియలు ప్రారంభమైనాయి, మంచి రోజులు ప్రారంభమైనాయి, మంచి రోజులు వచ్చేసాయి, మంచి రోజులు వచ్చేసాయి. అందుకని ఈ మంచి రోజులు సమీపించిన ఈ శుభదినాన్న దీన్నే గుడ్ ఫ్రైడే అన్నారు. హ్యాపీ అనేది 2 రోజులు ఆగండి, అన్నీ కలిసి హ్యాపీ ఆదివారం చెప్పుకుందాం. ఇవన్నీ స్టోర్ చేసి ఉంచండి, దీన్ని హ్యాపీ అంతా స్టోర్ చేసి ఉంచండి. ఆదివారం మొత్తం కూడా ఆ చిట్టా ఇప్పుదాం. ముఖ్యమైన 3 మాటల్లో మొదటి మాట,
ఇందా చదివినటువంటి ప్రకారం 23వ అధ్యాయం లూకాసు వార్త 34వ వచనంలో మొదటి మాట, మరొకళ్ళు 43వ వచనం తీసుంచండి యేసు గట్టిగా. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఆమేన్. 7 మాటలు దేన్ని తీసేసేది కాదు, దేని ప్రత్యేకత, దేని ప్రణాళిక దానికి ఉంది. ముఖ్యంగా మొదటి మాట సమస్త జనాంగాన్ని ఉద్దేశించి ప్రజాహితంగా పలికినటువంటి మాట ఏంటంటే, ఒకటి, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదో ఎరగరో గనుక వీరిని క్షమించుమని గట్టిగా చెప్పెను. చెప్పండి, క్షమించుమని క్షమించము. మొట్టమొదటిగా ఈ ప్రకృతిలో పలికిన మొదటి మాట, శిలువ మరణానికి ముందు స్వామి పలికిన మాట, వీరిని క్షమించము. క్రైస్తవ విశ్వాసము బైబిల్ పద్ధతి ప్రకారం ఫర్గివ్నెస్ అనేది, క్షమాపణ అనేది ముఖ్యమైన పాత్రగా ఉంది. ఆమేన్. క్షమాపణ కలిగి ఉంటే రక్తపాతాలు జరగవు. క్షమాపణ కలిగి ఉంటే పోలీసు డిపార్ట్మెంటు అంతగా పని ఉండదు. క్షమాపణ కలిగి ఉంటే కుటుంబాలు విడిపోవు. క్షమాపణ కలిగి ఉంటే ఏ కుటుంబంలో కూడా ఎడబాటులు ఉండవు. భార్యాభర్తల మధ్య గందరగోళాలకి తావే లేదు. ఈ శుభ ఘడియల్లో ప్రారంభమైన మాట క్షమించుట. నీవు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. మన పక్కన వాళ్ళ చెబుతాం, నీవు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. ఆమేన్. ఎంతమంది ఈరోజు క్షమించి వచ్చారో చెప్పలేరు మాట. మీ ఆయన బీరకాయ పచ్చడి చేయమంటే నువ్వు వంకాయ పచ్చడి చేసావు కనుక ఆయనని క్షమించడం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న మాట, అంతేనా? ఎందుకని అంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా సరే క్షమాపణ అనేది మానవ జీవితానికి ఊపిరి లాంటిది. ఆమేన్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ ముఖము నేను చూడను. ఆ కాకి ఇటు రావటానికి వెళ్ళలేదు, ఈ కాకి అటు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఒక ఆయన కర్ర పట్టుకుని పరిగెత్తుతున్నాడంట. ఎందుకు పరిగెత్తున్నారా బాబు బడుద్దాయని మన విజ్ఞానులు అంటూ అడిగారంట బయటకు వచ్చి. ఆ కాకికి నా ఇల్లే దొరికిందా అన్నాడంట పక్కన అబ్బాయితో. అదేంట్రా బాబు, కాకి అది స్వేచ్ఛా స్వతంత్రంగా తిరిగేది, దాన్ని ఆపేవాడు ఎవర్రా, దాని ఇష్టం అంటే. అది ఎక్కడి నుంచి వచ్చినా నాకు ఇబ్బంది లేదు, పక్కనున్న జోజి ఇంటికి వెళ్ళి వచ్చింది. ఆ ఇంటికాడ కూర్చుని వచ్చి నా ఇల్లు ఎక్కింది కనుక మీరు మంచివాళ్ళే, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే బొగ్గమంటది. వేస్తే బొగ్గమంటది కాదండి, పచ్చగడ్డి వేయకుండానే బొగ్గమంటది. ఆ ఇల్లు ఎక్కి నా ఇల్లు ఎక్కుద్దా? చిన్న చిన్న విషయాలండి. కోపాలు తాపాలు మనుషుల మీద, జంతువుల మీద, జీవుల మీద, పక్షుల మీద చూపించేటువంటి దుర్దినాలు ఇవి. ప్రభువు చెప్పిన పవిత్రమైన 7 మాటల్లో మొట్టమొదటి మాట, పిల్లలను ప్రేమించాలి, వారిని క్షమించాలి. పెద్దలను ప్రేమించాలి, వారిని క్షమించాలి. తోటి వారిని ప్రేమించాలి, క్షమించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు ఈ గుడ్ ఫ్రైడే రోజున మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా పాటిద్దాం. వీరేమి చేస్తున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ రోజు నుంచి ఇది మన లైన్లో, మన దారిలో, మన జీవితంలో పెట్టుకుంటే నీ విరోధులైన వాళ్ళందరూ కూడా, శత్రువులైన వాళ్ళందరూ మిత్రులు అయిపోతారు. ప్రైజ్ లార్డ్. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయనతో ఏమండి బాగున్నారా అన్నాను. తప్ప ఒప్ప? ఆయన ఏమన్నాడు, కనపట్ల ఏరుగు లాంటి మనిషిని కనపట్ల ఎట్టున్నావా అన్నాడు. అందుకని సర్లేండి అడిగాను లేండి, ఇది మన పద్ధతి కదండి, ఎట్టైనా తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళం అరవాళ్ళం, తెలుగు వాళ్ళం కదండి, ఇది బాగున్నావా కుశలమా ఏంటి అని అడుగుతారు కదండి. అలా మామూలుగా అడిగానులేండి క్యాజువల్గా అన్నా. నువ్వు అడిగావుగా వెళ్ళు అన్నాడు. ఎప్పుడో 40 ఏళ్ళ నాడు సంగతి చెప్తున్నాను. అన్నాడు గట్టిగా. సర్లే ఏదో ఇంటికాడ భార్య తిట్టుంటుంది, తిడతారమ్మా, భార్య తిట్టుంటుంది. ఆయనకి 2 పిల్లలు అప్పటికే. ఇంటికాడ ఏదో టెన్షన్ వచ్చి ఉంటుంది, ఆ టెన్షన్ అక్కడ చూపించలేక రోడ్డు మీద చూపిస్తాడు. కొందరు అట్టాగే చూపిస్తారులేండి. చూపించాళ్ళు అనుకుని నేను సరిపెట్టుకుని వచ్చాను.
2 సంవత్సరాల తర్వాత రామరపాడు రింగ్ రోడ్డు తర్వాత అప్పట్లో చిన్న చిన్న రోడ్లు ఉండేవి. ఇప్పుడు కేవ్ హోటల్ కట్టారు. అప్పుడు హోటల్ గిట్లు ఏమి లేవు అక్కడ, అంతా ఎడారి ప్రాంతమే, చిన్న రోడ్డు, ఏలూరు రోడ్డు. అక్కడికి వచ్చిన తర్వాత టీవీఎస్ 50, ఆయనకి టీవీఎస్ ఉంది, అప్పటికే నాకు టీవీఎస్ ఉంది. ఆ టీవీఎస్ 50 రోడ్డు పక్కన ఆగిపోయింది. ఓ చేస్తున్నాడు, అది పీకుతున్నాడు, ఇది పీకుతున్నాడు, అది స్టార్ట్ అవట్లా. అందుబాటులో మెకానిక్ లేడు. చూడండి, ఫర్గివ్నెస్ అంటే ఎలా ఉంటుందో చూడండి. క్షమించే గుణం అంటే ఎవరో కనపట్ల, బండి ఆగిపోయింది, కదలట్లా. బండి కదిలితే బండి, కానీ కదలపోతే దానంతా మొండి ఇంకోటి లేదు. దాన్ని తోసుకెళ్ళటం నీ వల్ల కాదు. అందుబాటులో ఎవరు లేరు అక్కడ. నేను అటు నుంచి వస్తున్నా, నేను ఇంజిన్ మొత్తం ఓడదీసి బిగిస్తాను. అందుకని మీ బళ్ళని నాకు తీసుకురాబాకండి. 2 వీలర్లో ఇంజిన్ అంతా ఓడదీస్తా, అన్నీ బిగిస్తా, వైర్లు మొత్తం బిగిసి మళ్ళీ బిగిస్తా. అంత టెక్నాలజీ తెలుసు నాకు. అది దగ్గరికి వెళ్ళాను, ఏవండి అన్నాను. ఇది అంటారు చూసారా, శత్రువు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు, వాడి తల మీద నుప్పులు కుప్పలుగా పోసినట్టు అవుతావు అన్నట్టుగా. దగ్గరికి వెళ్ళంగానే ఆ వ్యక్తికి గతం గుర్తొచ్చి తల దించుకుని మీరా మీరా అన్నాడు. నేనేనండి అన్నా. నేను అల్లా, ఏనుగులాగా ఉన్నారు, నేను అల్లా. అవునండి నేనే. ఏమైందండి మీ బండికి అన్నా. ఏమైందో తెలియట్లేదండి, నేను అరగంటలో డ్యూటీకి వెళ్ళాలి, టైం అయిపోయింది నాకు, బండి ఇది మొండికేసింది అన్నాడు. వెంటనే నీ దగ్గర ఫలానా సామాన్లు ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నాడు. అవన్నీ తీసి ఏం పీకాలో అది పీకేసి, ఏది పెట్టాలో అది పెట్టేసి, దానికి టెక్నిక్లు ఉంటాయి లేకున్నా, అవన్నీ మీకు వద్దులే కానీ ఆ టెక్నిక్ చేసి ఒక్కసారి కొడితే బర్రమని ఆకుండా స్టార్ట్ అయింది. అప్పుడు వెంటనే నా దగ్గరికి వచ్చి చేతులు, 2 చేతులు, ఒక చేత్తో కాదు 2 చేతులు పట్టుకుని నన్ను క్షమించండి సహోదరుడా అన్నాడు. ఆమేన్. ఉపకారికి ఉపకారం నెపమెంచక చేయువాడు నేర్పరి సుమతి. అపకారికి ఉపకారము నెపమెంచక చేయువాడు నేర్పరి సుమతి. నీకు వాళ్ళు కీడే చేశారు, వాళ్ళు నీకు నష్టమే చేశారు, కష్టమే చేశారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆగి వాళ్ళు పరామర్శించి సహాయం చేస్తే అదే నిజమైన మొదటి మాట అవుతుంది జీవితంలో. నమ్మిన వాళ్ళంతా ఆ రోజు నుంచి ఆయన ఆర్ఎంపీ డాక్టరు, గవర్నమెంట్ బేసిక్లో ఉన్నాడు. ఇంటింటికి వచ్చి రాసుకెళ్తారు కదా, మలేరియా డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. ఎప్పుడు కనపడినా, ఎక్కడ కనపడ్డా సరే, నేను చూడపోయిన చూసి దగ్గరికి వచ్చి ప్రైజ్లాడు అంటాడు. ఆయన ప్రైజ్లాడోడే కాబట్టి ప్రైజ్లాడు అనేవాడు. ఇదివరకు ఏమైంది, ముఖమీట పెట్టుకునేవాడు, అసలుకే నల్లగా ఉంటాడు, ఏమో అనుకోబాకండి, ఇలా ఉంటాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీసాలు ఉంటాయి. ఆ మీసాలు చూస్తేనే పిల్లలు దడుచుకుంటారు, అట్టా ఉంటాడు. అలాంటి వాడు ఒక చిన్న పిల్లల్లాగా తయారై ఎక్కడ కనపడ్డా సరే దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి ప్రైజ్లాడు చెప్పండి, పక్కన ప్రైజ్లాడు అనేవాడు. ఎందుకు వచ్చింది ఈ మార్పు చెప్పండి. క్షమాగుణం ఎప్పుడైతే వస్తుందో, ఈ మొదటి మాటలు ఎప్పుడైతే పాటిస్తావో, నిన్ను చీ అన్న వాళ్ళు నిన్ను అబ్బా అంటారు, నిన్ను తోసేసిన వాళ్ళు నిన్ను హత్తుకుంటారు. అందుకని ఈ మొదటి మాట మన జీవితంలో బాట అవునుగాక. మీ అత్తగారు నిన్ను హింసించింది, మీ మామగారు నిన్ను హింసించారు, మీ తోడుకోళ్ళ పోరు అసలు భరించలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఈ రోజున ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టండి, ఈ మొదటి మాటను పాటించండి. మరలా వచ్చే గుడ్ ఫ్రైడే నాటికి నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే నీ జీవితంలో జరగబోతుంది. ఆమెను చెప్పండి మీ పక్కన వాళ్ళని చూసి. ఆమె పిల్లలు మాకేంటండి బాబు అంటారా, అసలు చరిత్ర అంతా వీళ్ళ దగ్గర నుంచే బిగినవుద్దిక. వీళ్ళంతా చిన్నపిల్లలు కదా, తెలియదు. రాబోయే కాలంలో వీళ్ళకి మంచి జరగాలని ఆశీర్వదించండి. మీ కుడి చేత్తో ఇటారండి, ఈ పిల్లలందరికీ మంచి జరగాలి. పిల్లలందరికీ మంచి జరగాలి. అప్పుడు పెద్దవాళ్ళు అనుకుంటారు అంటే మాకు చెడు జరగాల అంటారు. వద్దండి, అందరికీ మంచి జరగాలి. ఇట్టానండి, అందరికీ మంచి జరగాలి. ఆమేన్. ఆమేన్. మరి ఏం చేద్దాం అందుకు? మొదటి మాట క్షమించు మనసు. ఆమేన్. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. బైబిల్లో ఇంకో మాట ఉందండి, తక్కువ అప్పు కలవాడిని యజమాని క్షమించేసి పోరా, నీ తప్పు అంతా నీ అప్పంతా క్షమించేసి పొమ్మంటాడు. కానీ ఈ వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత ఇతనికి కొద్దిగా అచ్చున్నవాడు, ఇతని చాలా అచ్చున్నాడు, కొద్దిగా అచ్చున్నటువంటి వాడిని తీసుకొచ్చి జైల్లో పెట్టి నువ్వు తీర్చేంత వరకు నీ భార్య పిల్లలని మొత్తం కూడా జైల్లో పడేస్తావు అంటాడు.
వాడు కియో మొర్రో అని అరుస్తూ ఉంటే మొదట క్షమించిన అధికారి వానికి పిలిపిస్తాడు. ఎరా, నువ్వు ఇంత అప్పు నాకు అచ్చుంటే నేను క్షమిస్తే కొద్దిగా ఉన్నవాడు నువ్వు క్షమించలేవా అని మరలా అదే శిక్ష రిపీట్ చేసి ఇతను లోన పడేస్తాడు. బైబిల్లో ఉందా లేదా? అది చదివారు ఎప్పుడన్నా? ఉందా? నీ తోటి వాళ్ళ తప్పును, చిన్న తప్పును నువ్వు క్షమించపోతే జన్మ దగ్గర నుంచి కర్మ వరకు చేసే పాపాలు మన దగ్గర మనకంటే ఎత్తు పెరుగున్నాయి. చెప్పండి, మీరు ఎంత కూర్చున్నారు? ఇటానండి, ఇంతకంటే 10 రెట్లు నీ పాపాల పైన ఉన్నాయి దోషాలు. ఇవన్నీ క్షమించబడాలంటే జన్మ దగ్గర నుంచి కర్మ వరకు, కర్మ అంటే పోయిన తర్వాత కాదండి, జీవించే జీవితం, కర్మ ఫలము కర్మ పాపం అంటారు. ఇవన్నీ తొలగించబడాలంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ మొదటి ఈ ప్రతిజ్ఞ లేకపోతే మొదటి చెప్పండి మాట క్షమించుట, క్షమాగుణం కలిగి ఉందముగాక. ఇక రెండోది చూడండి, 1 క్షమాపణ, మూడోది 23వ అధ్యాయం లూకాసు వార్త 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. 1 క్షమాపణ, రెండోది హామీ. అందరూ చెప్పండి, హామీ అంటే ఏంటి? ఒక లోను కావాలంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ రూల్స్ ప్రకారం హామీ కావాలి. దాన్ని షూరిటీ అంటారు. అది పత్రాల హామీ కావచ్చు, లేక పెన్ను పెట్టుకుని పెట్టే సంతకం కావచ్చు, లేక ఒక టర్మ్ కావచ్చు. దీనన్నిని ఏమంటారు? హామీ, సెక్యూరిటీ, హామీ. ఈ హామీ లేకపోతే ప్రైవేట్ దగ్గర నుంచి సర్కారు వరకు, అంటే గవర్నమెంట్ వరకు, ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి, ఆర్బీఐ సిస్టంలో ఉన్నటువంటి బ్యాంకులు కానివ్వండి, ఏది కూడా లోన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు సాధ్యమైనంత వరకు. ప్రైవేట్ కంపెనీ కూడా అంతే, ఏం కావాలి? హామీ కావాల్సిందే, లేకపోతే ఎవరో. ఈ హామీలు ఎంతవరకు? ఈ హామీలు పేపర్ మీద వరకే, పెన్నుతో వరకే. కానీ సృష్టికర్త అనేటువంటి దేవుడు ఎవరికి హామీ ఇస్తున్నాడంటే ఒక దొంగకి, మరణదండన మరణశిక్ష పడినటువంటి ఒక దొంగకి ఏంటి హామీ? ఈ చెరువులో నీకు ఇచ్చేస్తాను రా స్థలం అన్నాడా? ఇదిగో కనపడే బిల్డింగ్లో నీ ఇష్టం ఏదో కోరుకుంటావో కోరుకో అన్నాడా? కాదండి. ఏమిటి హామీ అంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎక్కడుంటావు? నువ్వు ఇక్కడ నుంచి కంకిపాడులో ఉండటం సులభమే, కామైతోపులో ఉండటం అంతకంటే సులభమే, ఇక్కడ ఉండటం అంతకంటే సులభం. కానీ పరదేశంలో ఉండటం అనేది సులభమైన పని కాదు. ఈ రెండో మాట, ఈ రెండోటి ఏంటంటే హామీ. నువ్వు ఎక్కడో ఉంటావని కాదండి. ఒక మాట అంటారు మన పెద్దాళ్ళు, గేదె చేలో మేస్తే దూడ గట్టి మీద మేసిద్దా? ఆ గేదె చెలోకి పోయిందనుకోండి, దూడ కూడా అక్కడ ఏదో ఉందని ఇది కూడా పరిగెత్తుద్ది. తల్లి ఎక్కడుందో, తల్లిదండ్రులు ఎక్కడుంటారో పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు. సృష్టికర్తన దేవుడు మనందరికీ తండ్రి. రాయబడిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, పరలోకమందున్న మా తండ్రి. మా తండ్రి చెప్పండి, మన తండ్రి, మా తండ్రి, నా తండ్రి. తండ్రి ఇచ్చే రెండోది ఏమిటండి అంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. స్తోత్రం. ప్రత్యేకమైన హామీ. ఎవరు నీకు హామీ ఇవ్వకపోయినా, మనుషులుగా నీకు గవర్నమెంట్ షూరిటీ ఇవ్వచ్చు, ఒక డబ్బుల కోసం లోనికి ఇవ్వచ్చు, దేనికైనా ఇవ్వచ్చు. కానీ నీ ఆత్మకు హామీ అనేది గుడ్ ఫ్రైడే రోజునే స్టార్ట్ అవుతుంది. ఆమేన్. దేనికి ఈ హామీ? దేనికి? శరీరానికి మరణం ఉంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి, పరదేశికి వెళ్తుంది, పరదేశ దగ్గర నుంచి పరలోకానికి వెళుతుంది. ఈ 2 స్థానాలు, మొట్టమొదటిగా పరదేశు, ఆ తర్వాత పరలోకం. ఈ 2 తప్పితే పాతాళ లోకం, అదే యమలోకమో నరకమో ఇది అంటారు. అది ప్రభు ఉండే స్థలం. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నేనుండు స్థలం. ఆమేన్. వైట్ హౌస్ కాదండి, ఏదో పింక్ సిటీ కాదండి, 750 కోసులు కలిగినటువంటి పరలోక పట్టణం. 12 గుమ్మాలు, 12 ముత్యాలు, ఈడ చూసిన బంగారపు రోడ్లు. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు,
ఎటు చూసినా సరే ఎలా కనపడుతుందంటే ఈ రోజున 10 గ్రాముల బంగారం కొనాలి అంటే సుమారుగా 98,500. నాకు అర్థమైంది చెప్తున్నాను. నువ్వు కొనేసావు అనుకో, ఎంత 10 గ్రాములు 98,000. నీ మనవరాలకు కొన్న అంతే వద్దమ్మా. కానీ అక్కడికి వెళ్ళామనుకోండి, ఇటు చూసినా బంగారం బంగారం బంగారం. అక్కడ నుంచి రిజర్వ్ బ్యాంక్ అమ్ముదామా అంటే ఎబ్బే కుదరదు. ఇటు చూసినా బంగారం బంగారం వీధులు, రత్నాల వీధులు, ఏ గుమ్మాలు చూసినా ముత్యాలతో అలంకరించబడ్డాయి. అది ప్రభు ఉండే పట్టణమో, పరలోకమో, నా దేశమో, పరదేశిని నీలా. మాయలోకమీద నేను యాత్రికుడను, పరలోకము నా దేశము, పరదేశిని నెలా. మాయలోకమేగ నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అస్తమానమైనది నా లోకం, నా దేశము. ఎంతో అందమైనది పరలోకము. ఆమేన్. ఎంత అందమైంది, ఆమేన్ చెప్పండి. ఈ మధ్య ఎప్పుడో ఎవరో ఊరు వెళ్ళారంటండి, అదేదో దేశం నాకు తెలియదు కానీ ఆ దేశం ఫోటోలు అమ్మగారు చూసి అబ్బా చూస్తుంటే చెప్పమ్మా ఎంత బాగుందండి ఇది, ఎంత బాగుందండి ఈ దేశం అన్న. అంటే నేను అన్నాను ఆ దేశం పేరేంటన్నా, అదే గుర్తు రావట్లా. గట్టి చెప్పండి, అదే గుర్తు రావట్లా. చాలా బాగుంది. స్తోత్రం. కొన్ని దేశాలు నువ్వు వింటావు, కొన్ని దేశాలు బొమ్మల్లో చూస్తావు. ఈ బొమ్మల్లో చూసిన వాటిని, చెవులతో విన్న వాటిని అబ్బా అంటే తండ్రి వెళ్ళిన దేశం నాతో కూడా. గట్టి చెప్పండి, పరదేశంలో ట్రాఫిక్ జామ్ ఉండదో, రోడ్లు పోటాలు ఉండవో, యాక్సిడెంట్లు ఉండదో, ప్రమాదాలు ఉండవో. ఎటు చూసినా బంగారం పడేసిన ఎత్తుకుపోయేవాడు ఒక్కడుండడు. అంత శ్రేష్టమైన దేశాన్ని, శ్రేష్టమైన రాజ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఇది 2వ హామీ. 3వ హామీ ఆఖరిగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆమేన్. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. దీనిలో ఏముంది? ఆదరణ. చెప్పండి. మొదటి మాట ఏంటి? క్షమించుట. గట్టి చెప్పండి. మీ ఈ పెండాల నుంచి లేక ఈ షామియా నుంచి బయటికి వెళ్ళకముందే నీ తోటి వారితోనా, నీ ఇంటి వారితోనా, నీ వాళ్ళతోనా, బయట వారితోనా, లేక నైబర్స్తోనా, ఎవరితో నీకు విరోధం ఉందో ఈ రోజునే మన జీవితంలో, నీ జీవితంలో మార్పు వచ్చునుగాక. ఈ రోజు నుంచి నేను క్షమించే వ్యక్తిగా ఉంటానో. గట్టిగా చెప్పగలిగేది చెప్పండి. కొందరు టోన్ రాట్లా బయటికి లేనిపోయింది, ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి నేను క్షమించే వ్యక్తిగా ఉంటానో. మీకు మైకులు అందట్లేదు పాపం, మైకులు షాక్ కొడుతున్నాయా? మరి లేదుగా. మరి చెప్పండి, ఎవరు చెప్తారో? మీలో ఎవరు ధైర్యంగా చెప్తారో స్తోత్రం చెప్తాను. ఈ రోజు నుంచి నేను క్షమించే వ్యక్తిగా ఉంటాను. మీరమ్మా ఇంటికి వెళ్తే ఉంది, మా ఆయన తిరగమాత అయిపోతే బోర్ల మాత ఇవాళ. ఇటువంటి కొన్ని ఉన్నాయండి, కెలకలేస్తూ ఉంటాయి చెరువులో చేపలాగా. ఆ బిడ్డను బట్టి, మీలో కొందరిని బట్టి హల్లెలూయా. ఇక మీదట నేను క్షమించే వారిలో ఉంటానో చెప్పగలిగిన వాళ్ళు. రెండోది ఏంటి? గట్టిగా హామీ. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఇచ్చే హామీలన్నీ నీటి మూటలే, కానీ ప్రభు ఇచ్చిన హామీ శాశ్వతమైంది. నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉన్నావు అంటే డౌట్ లేకుండా ఉంటావు. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, దేవుని బిడ్డగా నడవాలనుకుంటారో వారందరికీ నిత్య జీవం ప్రభు ఇవ్వబోతున్నాడు. అందుకే ఈ తిప్పలో, అందుకే ఈ భక్తి జీవితాలు. ఇక మూడోది ఏమిటి? ఆదరణ. చెప్పండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఆదరణ లేక గాలి వానతో కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నీలాంచలములతో నీ పునాదులు కడతాను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు 66వ అధ్యాయంలో ఉంది, వారిని నేను ఆదరిస్తాను.
ఆదరణకర్త, ఓదార్చేవాడు, నీకు హామీ ఇచ్చేవాడు ప్రభువే. స్తోత్రం. సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు మరియ బయటకు వచ్చింది, మార్తమ్మ అక్కడే ఉంది. మార్తమ్మ అంటది, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదుగా అంటది పుట్టిక్కిన. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావమ్మా అంటాడు. చూస్తానులే అంచెదినమంది అంటది. ఎప్పుడో కాదు, దేవుని కార్యాలు ప్రజెంట్గా, ఫ్యూచర్లో ఉంటాయి. ప్రజెంట్గా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. వెంటనే అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రమ్మని కానీ ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడై బయటకు వచ్చాడు. అదే మహిమ. ఆదరణ ఇచ్చేవాడు, నేను చేస్తాను అని ఆదరణ ఇచ్చి మాట ఇచ్చిన వాడు, మాట ఇచ్చిన దేవుడు మర్చిపోడు. నేను నమ్మిన వాడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు నమ్మిన దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు నమ్మిన దేవుడు మీకు తోడుగా ఉంటారు. ఆమె మీరు నమ్మిన దేవుడు నీకు తోడుగా ఉంటారు. ఆమేన్. నువ్వు నమ్మిన దేవుడు మీకు, నీవు నమ్మిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువాడు. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలను ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలను ఎదురైనా, నా యేసు తోడుండగా, మన యేసు తోడుండగా, భయమేమి లేదిలలో, మనకు భయమేమి లేదిలలో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ముగించేద్దాం అనుకున్నా కానీ నాకు ఇప్పుడే అందిన వార్త, మీరు ఇంకా అరగంట చెప్పాలి అంటున్నారు. అందుకు మీరేమంటారు? ఎందుకంటే అక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ రెడీ అవ్వాల, ఇంకా పొద్దుననంగా కూత పెట్టారు, కానీ ఆ కూత బయటికి రావట్లా. అంతేనా? అందుకని ఆ కూత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆపేస్తాను. బిడ్డ నువ్వు రెడీగా ఉండి కొట్టడానికి. ఆమేన్. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువాడు. ఆమేన్. నీకు హామీ ఇచ్చేవాడు. ఎవరు హామీ ఇచ్చి వదిలిపెట్టినా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు వదిలిపెట్టడు. నువ్వు నమ్మి సులువు దగ్గరికి వచ్చావు, నువ్వు నమ్మి నాగటి మీద చేయి పెట్టావు, ప్రభువు నిన్ను వదిలిపెట్టడు. వైద్యం కాదని చెప్పినా, అయిన వాళ్ళు పొమ్మని చెప్పినా, ఆర్థిక పరిస్థితులు నీకు అనుకూలం లేకపోయినా, అమ్మా ఇదిగో నీ కొడుకు. చెప్పండి మీ పక్క వాళ్ళకి, అమ్మా ఇదిగో నీ కొడుకు, ఇకపై ఇతడే నీకు కుమారుడు. ఆమె ఈ కుమారుడు రాయబడింది, కుమారుడు లేని ఎడల కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. మనకి కుమారుడు అనుగ్రహించబడినో ఈయనే నజరేయుడైన యేసు. 30 సంవత్సరాలు, మొట్టమొదటి చెప్పాలంటే 12 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు పక్కింటికో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు ప్రభు అంటే. 12వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత సునగోగులో, సమాజ మందిరంలో శాస్త్రుల మధ్య, పండితుల మధ్య అడుగుపెట్టాడు. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ ముఖాలు ఎటో వెళ్ళిపోయి, ఈయనకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఫిలాసఫర్ కాదే, ఏ కాలేజీ డిగ్రీ తీసుకున్నవాడు కదే, ఏది తీసుకున్నవాడు, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు ఆశ్చర్యపోయారు,
60 కిలోమీటర్లు కాలినడక నడుచుకుంటూ యోర్ధానికి వెళ్ళారు. బెత్లెహేము ఆయన పుట్టి పెరిగిన నజరేత్ దగ్గర నుంచి యోర్ధాను ప్రాంతం 60 మైళ్ళు, కిలోమీటర్లు కాదు ఆ రోజులు ఎంత, 60 మైళ్ళు. అంటే ఇక్కడ నుంచి భీముడోలంతా దరిదాపుగా 60 మైళ్ళు దూరం ఖాళీ నడకను నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అది యోర్ధాను నదికి ఉన్నటువంటి రేవు. అది ఆ రేవులో చాలామంది వచ్చి బాప్తిస్తాలు పొందుతున్నారు యోహాను దగ్గర. ఆయన కూడా ఆ రేవులో దిగి, యోర్ధాను నదిలో ఎక్కడ పడితే అక్కడ దిగటానికి రేవులు ఉండవు, బుడమేరులాగా ఉండవు. ఎక్కడ పడితే అక్కడ మనుషులు దిగే అవకాశం లేదు. అది ఎప్పుడు పారే నీళ్లు కాదు. వరదలు వస్తేనే బుడమేరు పొంగినట్టుగా రాములేరు తంతే బుడమేరు పొంగుద్ది. ఎవరు తన్నాలి చెప్పండి? రాములేరు తన్నితే బుడమేరు పొంగుద్ది, అలా అటు వస్తుంది. అలాగూ ఈ యోర్ధాను నది కూడా అదే పరిస్థితి. ఎక్కడ రేవు ఉందో, ఎక్కడ నీళ్లు ఉందో చూస్తే 60 మైళ్ళు నడవలసి వచ్చింది. ఈ 60 మైళ్ళు నడుచుకుంటూ బాప్తిసం ఇచ్చే యోహాను చేత ఇప్పటికి కానిమ్మో నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. అలాగూ సర్వమానవుల కొరకు 30వ సంవత్సరంలో బాప్తిసం పొంది 40 రోజులు సొసైటీకి, సమాజానికి దూరంగా అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి కొండ ప్రాంతంలో మనుష్య సంచారం లేకుండా దేవదేవునితో మాట్లాడుతూ దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. ఆ తర్వాత 40 రోజులు అయిన తర్వాత సమాజహితంగా ముందుకొచ్చి దేవుని రాజ్యమును గురించిన వార్తను ప్రకటించారు. అలాగూ 3 సంవత్సరాల 6 మాసాలు జరిగింది. ఈ 3 సంవత్సరాల 6 మాసాలు జరిగేసరికి ఈ 3 సంవత్సరాల పరిచర్యకే ప్రపంచం తలకిందులు అయిపోయినట్టుగా యూదయ, సమరయ, దెక్కపోలి ప్రాంతాలన్నీ కూడా కదిలించబడి ఇక ఈయన బతకటానికి వీలు లేదనుకున్నారు. దుష్ట ఆలోచన చేశారు, మరణదండనకు అప్పగించారు. 3 కోర్టుల్లో తీర్పు జరిగింది. తీర్పుకి వెళ్ళే ముందు 7 మాటలు పలికారు. 7వ మాట, ఆఖరి మాట ఏంటంటే సమాప్తమైపోయింది. చెప్పండి అందరూ. ఎప్పుడైతే చెప్పారో వెనకమాల ఇట్లా ఉన్నటువంటి తెర మధ్య నుంచి పైనుంచి కిందకి బర్రమని చిరిగిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ధర్మశాస్త్రం నిర్ణయించబడిన అన్నీ కూడా నెరవేర్పు జరిగినాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇక దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. దేవునితో ప్రతి మనిషి మాట్లాడవచ్చు. సర్వమానవులకు ఆఖరికి మార్గాన్ని సరళం చేసిందే 7వ మాట. ఆమేన్. ఆ 7 మాటలతో ప్రభు తల పక్కకేశారు. ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదియేనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయా, ఇదేనా న్యాయమిదియేనా. ఇన్ని చేసిన, ఇంత మేలు చేసిన, ఇందాక కొరడా పట్టుకుని కొడతా ఉంటే ప్రభు చిత్రాన్ని నేను చూడలేదు, కానీ మీరు చూశారు ఎప్పుడన్నా? అది జ్ఞాపకం వచ్చి కళ్ళు నీళ్లు తిరిగినాయి. అయ్యో, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే ఆమేన్. సిలువలో సాగింది యాత్ర. 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి ఏంటి చెప్పండి? క్షమాపణ. ఈ పవిత్రమైన గుడ్ ఫ్రైడే రోజున నువ్వు క్షమించలేనివి, క్షమించరానివి, క్షమించటానికి వీలు లేనిది, నీ వల్ల కానివి ఏదన్నా ఉంటే ఈరోజే ప్రభువుకు అప్పగించండి. ఆ వ్యక్తి ముఖం చూడగానే నా కోపం వస్తుంది. ఆ వ్యక్తిని చూస్తే, ఆనాడు మొద్దుకాయని చూస్తే హామాను కూడా అట్లాగే ఉన్నాడండి. వాడు బ్రతుకున్నంతకాలం నాకు శాంతి లేదు, ముందర చంపేయండి అని ఒక్కడిని చంపలేక యూదుల్లో యవనస్తులను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను కూడా చంపడానికి ఒక డేట్ ఫిక్స్ చేశాడు హామాను. అతను అనుకోని జరిగిందా? ఆ రోజే క్షమించేసినట్టయితే తాను తన 10 మంది కొడుకులు బతికేవాళ్ళు. హామాను కొడుకులు ఎంతమంది? గట్టిగా చెప్పండి. 10 మంది కొడుకులు కలిగినటువంటి హామాను
50 మూరల ఉరికొయ్యి కూడా చేసి ముద్దుగాని చంపాలనుకున్నాడు. 10 మంది కొడుకుల్ని ఒకే రోజు పోగొట్టుకున్నాడు. రాజసంస్థానంలో తన స్థానాన్ని కోల్పోయాడు. కారణం ఏంటండి అంటే క్షమాపణ లేని బ్రతుకు. క్షమాపణ లేని బ్రతుకు మెట్లు లేని భవనంతో సమానం. లోన చాలా ఇంటీరియర్ చేయించావు, చాలా కాస్ట్లీగా చేయించావు, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టావు, దానికి లిఫ్ట్ లేవు, తర్వాత స్టెప్స్ లేవు. ఉపయోగం ఉందా చెప్పండి? లిఫ్ట్ లేదు, స్టెప్స్ లేవు, ఉపయోగం ఉందా? బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోగలుగుతావా? బాత్రూంలోకి వెళ్ళగలుగుతావా? కిచెన్ రూమ్లోకి వెళ్ళి తినగలుగుతావా? ఎందుకు పనికిరాదు. క్షమాపణ లేని బ్రతుకు కూడా అంతే. భక్తి చేస్తున్నావు, నల్ల పుస్తకం పట్టుకు తిరుగుతున్నావు. క్షమాపణ లేకపోతే ఈ గుడ్ ఫ్రైడేలు ఎన్ని వచ్చినా సరే గుడ్ అనేది మన జీవితంలో లేదు. మనం సరి చేసుకుందాం. అట్టి కృపతో దేవదేవుడు నింపును గాక. అందరూ కళ్ళు మూయండి.